దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును. 2026 ఫిబ్రవరి 21వ తేదీ నేటి వాక్య ధ్యానం కొరకు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. దైవ చిత్తాన్ని నెరవేర్చుట కొరకు అపోస్తులుడైన పౌలు పడిన ప్రయాస ఇంత అంతా కాదు. దేవుని యొక్క రాజ్య వ్యాప్తి జరగాలని ఒక నిర్దిష్టమైన ఉద్దేశం చేత దేవుని యొక్క ఆలోచన ఎరిగి ప్రభు పని కొరకై ప్రయాసపడి ప్రాకులాడిన వ్యక్తి అపోస్తులుడైన పౌలు. క్రీస్తుని పోలి నడుచుకున్న విధానమై, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి అని చెప్పగలిగిన ఏకైక దైవ సేవకుడు పౌలు గారు. ఆయన బట్టి నిత్యము ప్రభునకు సమస్త మహిమ ఘనత ఎప్పటికీ కలుగును గాక. సంఘంలో దేవుని ఉద్దేశాలు నెరవేర్చుట కొరకు, దేవుని రాజ్యం స్థాపించబడుట కొరకు ప్రయాసపడుతూ ఉంటుండగా కొరింథీలో సంఘము నిర్మాణం చేయబడి అక్కడున్న సంఘానికి ఆత్మీయంగా బలపరిచే విషయాలు ఎన్నో బోధించి సువార్త నిమిత్తమే మరి ముందుకు సాగిన తర్వాత మరలా కొరింథీ సంఘం గురించి బాధ్యత వహించి ప్రార్థించి ఆ సంఘానికి రాస్తున్న లేఖలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేటి దినాన మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ అధ్యాయం అంతా కూడా పౌలు నేర్పించిన సూత్రం, ఇతర విశ్వాసులు మేలు కోసం స్వార్థాన్ని త్యాగం చేయడం. ఈ అధ్యాయంలో తన ఉదాహరణ విశ్వాసులు ఎదుట ఉంచుతున్నాడు. ఒకదాన్ని బోధిస్తూ వేరొక విధంగా ప్రవర్తించలేదు. అనేక సార్లు తన స్వేచ్ఛ హక్కును గురించి మాట్లాడుతూ 1, 4, 5, 12, 15, 19 వచనాల్లో అయితే తన స్వేచ్ఛను హక్కులను అతనికే సంతోషం కలిగించేందుకు అతడు వాడుకోలేదని చెప్తున్నాడు. ఇతరులను క్రీస్తు దగ్గరికి నడిపించడానికి, తన నమ్మకాన్ని అభివృద్ధి చేయటానికి తను ఎలాగా సహాయపడగలిగిన వాడో, ఎలాగ ఆలోచించాడో, దేవుని నమ్మకస్తులైనటువంటి సేవకులను వాగ్దానం చేసిన ప్రతి ఫలాన్ని వారిలో ఎవరైనా పొందాలంటే స్వార్థం, త్యాగం, వైరాగ్యం ఒకటే అనుసరించవలసిన మార్గం అని చెప్తూ ఉన్నాడు. ఏమి భాగ్యం! కనీసం ఇతరుల విశ్వాసులంత స్వేచ్ఛ హక్కు అయిన ఒక రాయబారికి అనగా సేవకునికి లేదా అని మాట్లాడుతూ తాను మాట్లాడుతున్న ఒక 3 అతి ప్రాముఖ్యమైన సందర్భాలు ఇందులో మనము చూడగలుగుతాం. అదేంటంటే, నేను క్రీస్తుకి అంకితమైన వ్యక్తిని, ప్రభు చేత పిలువబడిన వ్యక్తిని, ఆయన నన్ను కడమ అపోస్తుల వలె నన్ను కూడా దర్శించాడు, నేను కూడా ప్రభువుని చూచాను అని చెప్తూ ఎవరైతే నన్ను విమర్శిస్తున్నారో వారికి నేను సమాధానం ఇలా చెప్తున్నాను, తినడానికి త్రాగడానికి మాకు అధికారం లేదా? ఇతరుల అపోస్తుల్లాగా చివరికి ప్రభు యొక్క సహోదరులు ఉన్నారే, ఆ సహోదరులాగా మేము దేవుని సేవలో వివాహాలు చేసుకుని ఫ్యామిలీలతో వెళ్ళటానికి మాకు అధికారం లేదా అంటున్నాడు. ప్రభు సహోదరులు కానీ, పేతురు గారు కానీ, మరికొంతమంది వివాహం చేసుకుని భార్యలను వెంట పెట్టుకుని వెళ్ళి మరి
పరిచర్య చేశారు. మరి నేను అలా చేయలేదే. మరి నేను వివాహం చేసుకోకుండా దేవుని పరిచర్య చేశాను. ఇంకా చెప్పాలంటే నా సొంత ఖర్చులు పెట్టుకొని నేను దేవుని పని చేశాను. ఎవరైనా ఒక ద్రాక్ష తోటలో సొంత డబ్బులు పెట్టుకొని వేరొకరు ద్రాక్ష తోటలో పనిచేస్తారా? లేతే తన ద్రాక్ష తోటలో పనిచేస్తారా? పని చేయరు కదా. ఆ ద్రాక్ష తోటలో పని చేసినప్పుడు దాని ఫలాలు తినకుండా ఉంటాడా? మందను కాస్తున్నప్పుడు ఆ మందు యొక్క పాలు తాగకుండా ఉంటాడా? ఆయన మాటలు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఎందుకనంటే అందరిలాగా మాట్లాడటం లేదు. ఆయన మాటల యొక్క ధోరణి చాలా ఆధ్యాత్మికమైన లోతులు కలిగినట్లు కనబడుతుంది. ఆయన కలిగినటువంటి గాయం ఎంత గొప్పదో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆయన దేవుని కొరకు నిస్వార్థంగా పనిచేస్తూ ఉంటుండగా ఆయనను గూర్చి ప్రజలు మాట్లాడుతున్న మాటలు చాలా అపార్థాలండి. కొంతమంది సేవకులను జనాలు అపార్థం చేసుకుంటారు. ఆ మాటలు విన్నప్పుడు నాకు బాధ కలుగుతుంది. దేవుని కొరకు రాత్రి పగలు ప్రయాస పడుతూ కలిగి ఉన్నా లేకపోయినా ప్రభువా నువ్వేనని ముందుకు వెళుతూ ఉంటుండగా ప్రజలు మాట్లాడుతున్న మాటలు హృదయాన్ని గాయపరుస్తాయి. నొప్పి అనిపిస్తుంది, గుండె పగిలిపోతున్నట్టు అనిపిస్తుంది. అయినా ప్రభువా నీ సెలవే, నీ చిత్తమే అని సాగుతూనే ఉన్నాం. నిజమే, పౌలు చెప్తున్న మాటలు ఏంటంటే వాస్తవానికి మందను కాసేవాడు తప్పకుండా పాలు తాగుతాడు. ద్రాక్ష తోటను సేద్యం చేసేవాడు తప్పకుండా దాని పళ్ళు తింటాడు. తినడానికి కారణం ఏంటి? నూర్చే ఎద్దుకు మూతికి సిక్కం పెట్టొద్దని సామెతల గ్రంథంలో రాయబడింది. ఎందుకంటే అది నూడుస్తున్నప్పుడు దాని గడ్డి తింటూ ఉంటే నూర్చడానికి ఇంకా బలం వస్తుంది. అది నూర్చాలి, ఖచ్చితంగా నూర్చాలి. నూర్చేటప్పుడు తప్పకుండా తినాలి. అది తినకుండా ఎలాగా బలం వస్తుంది? అది ఎలా పనిచేయగలుగుతుంది? ఇది నేను శరీర సంబంధంగా మాట్లాడటం లేదు, ధర్మశాస్త్ర ప్రకారంగా కూడా నేను మాట్లాడుతున్నాను. ఏం చెప్తున్నాడు ఆయన? నేను ఎంత కష్టపడుతున్నాను, కష్టపడుతుంటే నా మీదకు వస్తున్న అపవాదులు ఏంటి, నా మీదకు వస్తున్న మాటలేంటి? నేను దేవుని అధికారం కలిగిన వాడిగానే ఉన్నాను, దైవ మనసు కలిగిన వాడిగా ఉన్నాను, క్రీస్తు ప్రేమను కలిగిన వాడిగానే ఉన్నాను. కానీ ఆయన చేస్తున్న గొప్ప విషయాలు ఏంటి అని అంటే, మందను కాసేవాడు మందపాలు తాగాలి, ద్రాక్ష తోటను కాసేవాడు ద్రాక్ష పళ్ళు తింటాడు, నూర్చే ఎద్దుకు మూతుకు సిక్కం పెట్టొద్దని చెప్తూ, అంటే ఏం చేయాలి అంటున్నాడు? నేను సువార్త ప్రకటిస్తుంటే సువార్త వల్ల నేను బ్రతకాలి కదా అని చెప్తున్నాడు. వాస్తవమైన విషయమే. కొంతమంది ఇలా తయారయ్యారు నేటి దినాల్లో. పాస్టర్ గారు దశంభాగాలు తీసుకుంటున్నారు, కానుకలు తీసుకుంటున్నారు, కానుకలు తీసుకోకుండా సేవ చేయమను అంటున్నారు. ఒరే పనికిమాలి, నీకోసమే ఈ మాట. ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం నుంచి వచ్చే జీతం తీసుకోడు, కూలి పని చేసేవాడు ఆ కూలి జీతం తీసుకోడు. ఎందుకు పని చేస్తున్నాడు? కూలి కోసమే కదా. ఎందుకు పని చేస్తున్నాడు? జీతం కోసమే కదా. ఈ రోజున ఎవరు ఏ పని చేసినా అది అతనికి జీతం కోసమే కదా పని చేస్తారు. మరి పని చేసేటప్పుడు తన జీవనం ఎలా గడుస్తుంది? ఆ పని వలన లాభం కలగాలిగా, ఆ పని వలన జీతం రావాలిగా, ఆ పని వలన ప్రతిఫలం ఉండాలిగా. ద్రాక్ష తోట వలనైతే ఆ పండ్లు తినడానికి అనుకూలమైతే ఆ ద్రాక్ష తోట అమ్మకం పెట్టినప్పుడు దాని లాభం కూడా అతనిదే. మందలు కాసేటప్పుడు తాగుతున్న పాలు తనకే సొంతం, ఆ మందలు అమ్మిన తనకే సొంతం. ఈ రోజున సువార్త ప్రకటిస్తున్నటువంటి సేవకుడు, సంఘాన్ని కాస్తున్న సేవకుడు మరి ఎలా బ్రతకాలి?
ఎలా బ్రతకాలి విశ్వాసులు గమనించగలుగుతున్నారా? పౌలు గారు చెప్తున్న మాట అర్థమవుతుందా? మీరు బ్రతకడానికి జీవనం ఉంది. మరి సేవకుడు మిమ్మల్ని ఆత్మలో బ్రతికిస్తూ ప్రభు ఎదుట నిలబెట్టాలని తాపత్రయపడుతుంటే తన ఉద్యోగం గాని ఇతరమైన వ్యవహారాలు గాని చెయ్యక దేవుని సేవ చేస్తూ మీ కొరకు ప్రార్థిస్తూ ప్రభు సన్నిధిలో కనిపెడుతూ ఉంటుండగా మీరు ఆ సేవకుడికి ఏమి ఇస్తున్నారు? దశమ భాగం ఇవ్వద్దన్నాడు, ఎవడో చెప్తున్నాడే. మరి దశమ భాగం ఇవ్వకపోతే దేవుని సన్నిధిలో ఎలాగో ఆహారం ఉంటది? దేవుని సేవకుడు ఏ ఆహారం వల్ల బ్రతుకుతాడు? బలిపీఠం మీద అర్పణ అర్పిస్తే ఆ బలిపీఠం దగ్గర పనిచేసే యాజకులు ఆ బలిపీఠం మీద కాల్చబడినటువంటి ఆ మాంసం తిని బ్రతకాలి కదా. మరి ఎలా బ్రతుకుతారు వాళ్ళు? దేవాలయాన్ని కాచేవాడైతే ఆ దేవాలయానికి సంబంధించిన వాటి పనుల్లో చేస్తున్నప్పుడు దేవాలయానికి వచ్చిన సొమ్మును తింటాడు కదా. మరి సేవకుడు పోషించాలని సంఘానికి భారం లేదు, బాధ్యత లేదు. ఆత్మీయంగా బలపరచబడుతున్నావు గాని సంఘ సేవకుడి పట్ల మనసు లేదు నీకు. కొన్ని విచిత్రమైన మాటలు విన్నప్పుడు నాకు బాధ కలిగింది. పౌలు గారు యొక్క చెప్పిన మాట నాకు అర్థమవుతుంది నేటి దినాన్న. ఏంటంటే పౌలు గారు అంటారు, నేనే కష్టపడి సంపాదించి బ్రతికేనంతే. ఎందుకనంటే మీ మనసులో అలాగ ఏడ్చేయి. ఎలాగా? ₹1 దేవుని కొరకు ఇస్తే ఇదంతా సేవకుడికి అయిపోతుందనే మనసుతో ఉండుంటారు మీరు. అలాంటి ఆలోచనలు మీకున్నాయి. అయితే ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? నేను మిమ్మల్ని ఎవరిని కూడా అడగలేదు అన్నాడు. ఎందుకు అడగలేదు? బ్రతకాలని తెలుసు సేవ వల్లనే. కానీ వీళ్ళకి చెప్పిన అర్థం కావటం లేదు. చెబితే అపార్థం చేసుకుంటున్నారు, వ్యతిరేకమైన మాటలు ఆలోచనలు చేస్తున్నారు. మరి కొరింథీ పట్టణంలో ఉన్న విశ్వాసులు మరీ వంకురోళ్ళలో కనపడుతున్నారు. స్థానిక సంఘం ఉంటది, వీళ్ళు ఎక్కడికో వెళ్ళి పని చేసుకుంటారు. ఈ స్థానిక సంఘ సేవకుడు పని అంతే. ఇంకా ఆత్మీయంగా కన్న తండ్రి పని అంతే. ఇంకా వీళ్ళు వేరే సంఘానికి వెళ్తారు, కానుకలు అక్కడే, అర్పణలు అక్కడే, దశంభాగాలు అక్కడే, మిగతా అన్నీ అక్కడే. కానీ ఏదైనా కష్టం వస్తే స్థానిక పాస్టర్ ప్రార్థన చేయాలి. వీళ్ళకి పుట్టినరోజుకి స్థానిక పాస్టరే, చివరికి చచ్చిపోతే కప్పెట్టాల్సినోడు కూడా స్థానిక పాస్టరే. కానీ వీళ్ళ జీతాలు, వీళ్ళ కానుకలు, వీళ్ళ అర్పణలు, వీళ్ళ దశంభాగాలన్నీ వేరొక సంఘానికి వెళ్తాయి. ఏమాత్రమైన ఆలోచన ఉంటుందా ప్రజలకు? ఆ పెద్ద పాస్టర్ నచ్చుతాడు. మరి స్థానిక సంఘ కాపరి, ఆత్మీయ తండ్రి సంగతి ఏంటి? ఎప్పుడైనా కానుకలు పంపిస్తారా? ఎప్పుడైనా ఈ నెల దేవునికి భాగం పంపిస్తున్నాడని పంపిస్తారా? ఇస్తారా? ఆత్మీయ తండ్రి బ్రతకొద్దు, ఆత్మీయ తండ్రి కుటుంబం ప్రభు సేవలో ముందుకు సాగొద్దు, ఎలా బ్రతుకుతారు? పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని చేసి ఎవడు బతుకాడు బతుకుతుంటే కన్న తల్లిదండ్రుల పని ఏంటి? సువార్త చేసేవాడు సువార్త వలన బ్రతకాలి కదా. అదే కదా సువార్త పనే కదా బ్రతుకు తెరువు, అదే కదా జీవనం. సువార్త ప్రకటించగా బలపరచబడి, రక్షించబడి, ప్రభు బిడ్డగా మార్చబడి ఆ సువార్తకు ప్రతిఫలమైన నువ్వు ఎట్టి విధంగా బ్రతుకుతున్నావు? ఏమాత్రం ఆలోచన లేదు. ఆయన అలాగన్నా బతికేస్తాడులే, దేవుడు బతికించుకుంటాడులే అనుకుంటున్నావు. దేవుడు ఎందుకు బతికించడు? నారు వేసినోడికి నీరు వేయడం తెలీదు, 100% తెలుసు. ఆయనకి అన్ని చేస్తాడు. కొంతమంది ఇలా భావిస్తున్నారు, మేమివ్వడం వల్ల వాళ్ళకి ఎక్కువైపోతుంది అంటున్నారు. చాలా సిగ్గుసేటి మాట. నువ్వు ఇస్తేనే ఎక్కువైపోతే నీకు బానిసలుగా బ్రతకాలి. ప్రభు ఇస్తే ఎక్కువ అవుతుంది కనుక ఆయనకు దాసులైన బానిసలై బ్రతుకుతున్నాం. మేము ఇవ్వకుండా బ్రతుకుతారా అంటే నువ్వు ఎక్కడిచ్చావు దేవుని కొరకు? సేవకుడికి ఏమిచ్చావు నువ్వు? ఇన్ని సంవత్సరాలు నీ ఆత్మీయ జీవితంలో నీ తండ్రిని జ్ఞాపకం చేసుకుని, అయ్యా నన్ను రక్షించారు, నన్ను ప్రభులో నడిపించారు, ప్రభు మార్గంలో నన్ను పెంచుతున్నారు అని ఎప్పుడైనా సరే ప్రేమతో ₹1 పంపించావా? ప్రేమతో ఒక స్వీట్ తెచ్చిపెట్టావా? ప్రేమతో ఒక పూట భోజనానికైనా పిలిచావా? ఒక జత బట్టలైనా కొనిపెట్టావా? మరి ఏం చెప్తాను? నీ తండ్రి కొరకు నువ్వేం చేసావు? ఏం చేసావు ఇప్పుడు వరకు? సువార్త వల్ల బ్రతకవలసి ఉంటుండగా మరి నువ్వు చేసిన పని ఏంటి?
పైగా ఎన్నో మాటలు మాట్లాడతావు. అపార్థం అవన్నీ. దేవునికి నచ్చని పనులు నీలో ఉన్నాయి. జాగ్రత్త. మారుమనసు పొందాలి. స్థానిక సంఘాన్ని గుర్తించాలి. ఆత్మీయ తండ్రి ఎలాగున పని చేయగలుగుతున్నాడో ఆలోచన చేయాల. ఒకరు అంటున్నాడు, పాస్టర్ గారికి కానుకలు ఇవ్వకూడదు, కావాలితే బియ్యం ఇద్దాం, బియ్యం ఇస్తే తిని బతుకుతాడు. ఒరే తింగరే, బియ్యం ఇస్తే కూరగాయలు ఎక్కడి నుంచి తెచ్చుకోనరా? ఆలోచన చేస్తున్నావా? బియ్యం ఇస్తావా? మరి పుల్లలు కొనుక్కోవడానికి డబ్బులేవి, గ్యాస్ కొనడానికి డబ్బులేవి? ఏదైనా కార్యక్రమం అవుతే పాస్టర్ గారు డబ్బులు ఇవ్వకూడదు, మిగిలిపోతాయి. బియ్యం ఇచ్చేయి. బియ్యం ఇచ్చేస్తే ఆ బియ్యంతో భోజనాలు పెడతాడు. బియ్యంతోనే భోజనాలు పెడతాడా? చాలా మంచోళ్ళు. మీకులాంటి వాళ్ళు ఉంటే ఇక బతికొచ్చు భూమి మీద. ఆత్మీయంగా ఎదగలేదు, పిల్లకాయలేళ్ళు. దేవుని కొరకు ఇస్తేనే ఇలాగ అయిపోతారు పాస్టర్ గారులు అనుకుంటే ఇక భూమి మీద ఇంకే సేవకుడు బతకలేడు. దేవుడు పోషిస్తే తప్ప ఏ సేవకుడు గొప్పవాడు అవ్వలేడు, కడుపు నిండా తినలేడు. దేవుడు ఇస్తాడులేండి మీకు, దేవుడు ఇస్తాడులే మీకంటే ఎవరి ద్వారా ఇస్తాడు? కన్న పిల్లలే కదా పెంచాల్సిన బాధ్యత ఉంది. ఆత్మీయంగా దైవికమైన మనసు కలిగిన వారు కదా చేయాల్సింది. గమనించట్లేదు, పట్టించుకోవట్లేదు, ఎలా బతుకుతున్నారో ఆలోచన లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఆలోచన వాళ్ళది. పర్లేదులే అనేటువంటి ధీమం ఉంది. అందుకనే పౌలు చెబుతున్నాడు, మీ వల్ల నేనేం బ్రతకలేదు. అందుకని నాకు అతిశయం అంటే ప్రభువుని బట్టే, ఎందుకంటే ఆయనే నన్ను పోషిస్తున్నాడు, ఆయనే నన్ను నడిపిస్తున్నాడు అని చెప్తున్నాడు. జ్ఞానం లేని అజ్ఞానపు పనులు చేస్తున్నారు. సువార్త ప్రకటించేవాడు సువార్త వలన అతిశయం, సువార్త వల్లనే బ్రతికిస్తాడు అంటూ సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడింది. ఒకవేళ నేను సువార్తను ప్రకటించకపోతే అయ్యో నాకు శ్రమ కలుగుతుంది అని. అంటే ఏది ఏమైనా పరిస్థితులు ఎలాగున్నా సువార్త ప్రకటించాలని ఆలోచన చేత ముందుకు నడిపించబడిపోతూ ముందుకు సాగిపోతున్నాడు. అంతే. నేను కష్టపడ్డాను దేవుని కొరకు, నేను కష్టపడి ఇష్టపడి దేవుని సేవ కనుక చేస్తే నాకు తప్పకుండా జీతం ఉంది. ఒకవేళ ఇష్టపడకపోయినా గృహ నిర్వాహకత్వం ఉంది, నమ్మకంగా నేను ఉంటాను. అయితే నాకు జీతం ఏంటి? నేను సువార్త ప్రకటించినప్పుడు సువార్తకు నాకున్న అధికారం సంపూర్ణంగా వినియోగించడమే నా జీతం. సువార్త కొరకైనటువంటి ధైర్యం, ఆయన నామములో ఉన్న ప్రభావమును వినియోగించడమేనట ఆయనకి కలిగినటువంటి ధైర్యం. దేవుని కొరకు ఎంత నమ్మకంగా బ్రతుకుతున్నాడో. సంఘం పంపించాల్సిన కానుక లేదు, సంఘం సేవకుడిని పోషించాల్సిన బాధ్యత మరిచిపోయింది. అయినా సేవకుడు నేను సువార్త వలన బ్రతుకుతున్నాను అన్నాడు. యూదులను రక్షించడానికి యూదుల్లాగా ధర్మశాస్త్రము ఎవరైతే లోబడి ఉంటున్నారో వారికి ధర్మశాస్త్రమును నేను పాటించిన వాడు వలె నేను సువార్తను ప్రకటిస్తున్నాను. వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు క్రీస్తు కొరకు సంపాదిస్తున్నాను. నేను బలహీనులు సంపాదించుటకు నేను బలహీనుడని మాట్లాడుతున్నాను. ఏ విధంగానైనా కొందరు రక్షించబడాలనే ఆలోచన, ఆరాటమే నాకుంది. పౌలు గారి యొక్క తాపత్రయం చూసినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఆయన ప్రభు కొరకు పనిచేస్తున్న విధానమే ఆశ్చర్యం. ఆయనకు వివాహం కాలేదు, ఒంటరిగా ఉండి ప్రభు సేవ చేశాడు. ఎక్కడైనా గడిచేది, ఎక్కడైనా గడుస్తుంది. కానీ ప్రభు కొరకు మాత్రం ఆయన పడుతున్న ప్రయాస ఎంత ఉన్నతమైనది. జనాలు ఇలా చెప్పుకుంటుంటే ఆ మాట నా దగ్గరకు వచ్చి నేను వింటుంటే నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎక్కడి నుంచో రాకపోతే సంఘాలు ఇన్ని కడతారా, మీటింగ్స్ ఎలా పెడతారా, బైబిల్ కాలేజీలు రన్ చేస్తారా, ఇంతెంత సేవా పనులు చేయగలుగుతారా అని మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎక్కడో ఫారిన్ ఫండ్ వస్తుంది అని. వాళ్ళకి అర్థం అవ్వలేదు. ఫారెన్ అంటే ఇతర దేశం. నిజమే, ఇతర దేశం నుంచే వస్తుంది. రాకపోతే ఎలా చేస్తానో ఆ ఇతర దేశం ఏ దేశం?
పరలోక దేశం. ఆ పరదేశం నుంచే నాకు ప్రభు అనుగ్రహిస్తున్నాడు గనక ఆయన సేవలో ముందుకు సాగుతున్నాను. అనేక మంది దైవజ్ఞులు వాళ్ళు కలిగిన ఆధ్యాత్మికమైన అనుభవాలు విన్నప్పుడు, నేను చూసినప్పుడు నాకు అనిపించింది, దేవుని కొరకు నేను ఏదన్నా చేసి ఈ లోకాన్ని విడిచిపెడితే అదే ఆ పనే మిగులుతుంది అని ఆరాటం తప్ప ఇతరమైనది ఏది కాదు. నా స్వార్థపూరితంగా నేను సంపాదించుకోవడానికి కానీ సుఖాన్ని పొందుట కొరకు ఆలోచన చేయక దేవుని పని చేయుట కొరకే ఆరాట పడుతూ ఉన్నాను. ఎందుకనంటే దేవుని కొరకు పని చేయడమే నా భాగ్యమని నాకు అర్థమైపోయింది. ఈ లోకంలో ఏమి సంపాదించినా అది వ్యర్థమే, ఎందుకంటే అది విడిచి పెట్టేసేదే. కానీ దేవుని కొరకు కొంతమందిని సంపాదించగలిగితే, దేవుని కొరకు కొన్ని పనులు చేయగలిగితే, దేవుని కొరకు కొంతమందిని నిలబెట్టగలిగితే అది కదా నా భాగ్యం, అది కదా ప్రభు కోరుకుని ఆశించేది. అందుకరికే ప్రతి నిత్యము దేవుని కొరకు ఆరాట పడుతూ, ఆయన పనులు ప్రయాసపడుతూ, అనేక ఆత్మల కొరకే ఏదో విధంగా సువార్త కానీ సేవకులు సిద్ధం చేయడం కానీ ప్రయత్నం చేస్తూనే ఉంటున్నాను. కారణం ఏంటంటే కొంతమందినైనా సిద్ధం చేయగలిగితే, ఆ కొంతమంది మరికొంతమందిని సిద్ధం చేయగలిగితే ప్రభు రాకడ వచ్చేటప్పటికి అనేక మందిని ప్రభు కొరకు ఆయత్తపరచబడిన గుంపులో చేర్చేస్తామని ఆరాటం, దేవుని కొరకు ఆరాటం. పని చేసేవాడికి ఏమో జీతం ఉండదు, పని చేయలేని వాడికి విస్తారంగా వచ్చుబడి ఉంటుంది. అయినా పర్వాలేదు, ఇది చూసినప్పుడు విన్నప్పుడు నాకు అనిపిస్తుంది, నిజంగా ఆధ్యాత్మికంగా కనబడిన సంఘం కనుక ఈ సేవలో సేవకుని చూడగలిగితే ఎంత సపోర్ట్గా నిలబడాలని. కానీ మా పాస్టర్ గారికి ఏమీ తక్కువ కాదులే అనే మనసులే ఉన్నాయి. అదే విచారం. నేనేదో ఆశించి ఈ మాటలు చెప్పట్లేదు, ఏదో ఇచ్చేస్తే నేను ఇంకా ఏదో చేసేస్తానని చెప్పట్లేదు. దేవునికి దూరంగా ఉంటున్నారు, ఆత్మీయతలో ఇంకా ఎదగలేదు. ఆత్మీయ తండ్రి సంఘం ఆధ్యాత్మికంగా నడిపించబడుతున్న స్థానిక సంఘం యొక్క ఆలోచనలు సంఘంలో ఉన్న విశ్వాసులకు నేటి దినాల్లో లేకపోతుందే అని బాధ. కష్టపడే వాళ్ళనేమో పట్టించుకోవటం లేదు, సుఖపడే వాళ్ళని ప్రజలు పట్టించుకుంటున్నారు. ఏమి దౌర్భాగ్యము, ఏమి దౌర్భాగ్యము. నేను సువార్త ప్రకటిస్తూ పందిపు రంగమందు ఓపికతో పరిగెత్తుతున్నాను. ఒకటే బహుమానం పొందాలని ఆలోచన, అంతే నాకు. దానికి గల కారణం మీరై ఉన్నారు, మీ కొరకే నేను పరిగెడుతున్నాను. పందిమందు పరిగెట్టేవాడు అనుకుంటాడు క్షయమైపోయే అనగా పాడైపోయే కిరీటం కొరకు, బహుమతి కొరకు, మెడల్స్ కొరకు పరిగెడతాడు. మనమైతే అక్షయమైన కిరీటం పొందుట కొరకు అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి పరిగెట్టాలి. అలాగుండాల. నేనేదో తెంగరోళ్ళలాగా అమాయకుడిగా ఏమీ తెలియకుండా పరిగెట్టట్లేదు. పౌలు గారు చెప్తున్నారు ఆ మాటలు. నేనేదో పోట్లాడుతుంటే గాలిని పట్టుకోవడానికి ప్రయాసపడుతున్నట్లు కాదు. ఒకవేళ ఇంత ప్రకటించిన నేను ఎక్కడైనా తేడా జరిగిపోతానేమో, దేవునికి దూరం అయిపోతానేమోనని నన్ను నేను నలగగొట్టుకుంటూ తన శరీరాన్ని లోపరుచుకుంటున్నాను అన్నాడు. ఈ మాటలు విన్నప్పుడు నాకు చాలా ఆనందం, దైవికమైన రోషం కలుగుతుంది. ఎన్ని చేయాలని స్వతంత్రం ఉన్నా అన్ని మానుకొని చివరికి మాటల్లో కూడా ఎవరు అపార్థం చేసుకోకూడదని, పనుల్లో కూడా పొరపాటు పడకూడదని దైవికమైన ఆలోచన ఆరాటమే కలిగి ఉంటుండగా చూడకుండా ఉంటాడనా ప్రభువు? ఏదో అమాయకంగాను తింగరతనంగాను చేస్తున్నట్లు ప్రజలకు కనిపించిన కొన్ని కార్యాలు, అది ఉద్దేశం ఏంటంటే గురి లేక కాదు, ఒక గురి ఉంది ప్రభు కోసమే అని, ఆయన మెచ్చుకుంటాడు అని, ఆయన బహుమతి ఇస్తాడు అని. ఈ లోకం విడిచిపెట్టి పరలోకంలో అడుగు పెట్టిన తర్వాత నా ప్రభు నన్ను స్వాగతించడానికి ఎదురు చూస్తూ లేచి నిలబడతాడు అనే ఒక ఉద్దేశం మాత్రమే. అందుకనే తిండి విడిచి, నిద్ర విడిచి, ఇతరమైన సుఖాలు సౌఖ్యాలు విడిచి శరీరాన్ని నలగొట్టుకుంటూ ఉపవాసాలతోనూ దేవుని సన్నిధిలో మోకరించడంలోను
గడుపుతూ ఉంటుండగా ఆయన చూడకుండా ఉంటాడా? సేవకుడు అదే చెప్తున్నాడు, పౌలు గారు అదే చెప్తున్నారు, నా శరీరాన్ని నలగొడుతున్నాను అని. ఏమి గొప్ప భాగ్యం! ప్రతి సేవకుడు పౌలు గారు అయితే ఎంత బాగుంటుంది. ఈ మాటలు విన్న బిడ్లారా, ఏమైనా ఆధ్యాత్మికంగానే మీకు ప్రయోజనకరంగా ఉంటున్నాయా? ఆత్మీయంగా మీరు ఎదగలుగుతున్నారా? దైవికమైన మనసు మీరు కలిగి ఉన్నారా? క్రీస్తు కొరకు బ్రతకండి. మీకోసమే బ్రతికావు. ఏం సంపాదించావు? ఏం పోగేసుకున్నావు? ఏం పట్టుకుపోతావు? ఆయన సంఘం కొరకు పట్టించుకోవడం లేదు. ఆయన కొరకు ఆలోచన లేదు. సువార్త ప్రకటించాలన్న భారము లేదు. కొద్దిమంది ఆత్మలను ప్రభు దగ్గర నడిపించాలన్న ఆరాటము లేదు. నీకోసమే బ్రతుకుతున్నావు. చాలు చాలు చాలు, నీకోసం బ్రతికిన బ్రతుకు చాలు. ఇక మీదటి నుంచి అయినా మన ప్రభు కోసం బ్రతుకు. అదే నీకు బహుమతిని తెచ్చి పెడుతుంది. అదే నీకు ఘనతనిస్తుంది. అదే ప్రభు ఎదుటకు నిన్ను నిలబెట్టేలాగా శక్తివంతమైన వ్యక్తిగా మారుస్తుంది. అందరూ అలాగే క్రీస్తులో ప్రయాసపడి పౌలు వలే ఉండాలని ఆశపడుతున్నాను. అలాంటి మనసు ఆరాటం అందరికీ యేసుక్రీస్తు నామములో కలుగును గాక. ఆమేన్.